హలో అండి. సార్ ఇప్పుడు మన ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో మనం చూస్తున్నట్లయితే సెక్టార్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలంటారా? లేకపోతే పర్టిక్యులర్ స్టాక్స్‌లో మనం పికప్ చేయాలంటారా? సో, మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఏదైతే బెస్ట్ రిటర్న్స్ వస్తాయనుకుంటున్నారు అకార్డింగ్ టు ద మార్కెట్? జనరల్లీ మనకేంటంటే చాలా మందికి ఉండే కన్‌ఫ్యూజన్ ఏంటనంటే, అసలు మ్యూచువల్ ఫండ్‌లో బుల్ మార్కెట్ వచ్చినప్పుడు రిటర్న్ ఎలాగొస్తుంది? యెస్. అలాంటప్పుడు నేను ఒక మంచి క్వాలిటీ స్టాక్స్‌ని పికప్ చేసేసుకొని వెయిట్ చేస్తే ఎలాగో నాకు స్టాక్స్ అనేది 1000 టైమ్స్ గాని, 2000 టైమ్స్ గాని, 500 టైమ్స్ గాని మల్టీ బ్యాగర్స్ వింటా ఉంటారు అందరూ. ఈ సెక్టార్ వైస్ చూసుకున్నట్టయితే సెక్టార్ ఎంత పెరుగుతుంది? మళ్ళీ అన్ని కన్సాలిడేట్ అయిపోతాయి కదా! హ్మ్. అంటే రిటర్న్స్ కొన్ని పోతాయి, కొన్ని వస్తాయనని అనుకుంటారు. ఇప్పుడు నేను కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ బాగా పెర్ఫార్మ్ చేసిన సెక్టార్స్ ఉందనుకోండి. ఆ సెక్టార్‌లో బాగా పెర్ఫార్మ్ చేసిన సెక్టార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందామనంటే ఐటీఐ తీసుకుందాం. ఇందాక మనం తీసుకున్న ఐటీఐ తీసుకుందాం. మీరు గనక వరస్ట్ ఐటీ షేర్ కొన్నారనుకోండి బుల్ మార్కెట్‌లో. హ్మ్. వరస్ట్ ఐటీ షేర్ కొన్నా కూడా మీరు ప్రాఫిట్ జనరేట్ చేస్తారు. రైట్? ఇప్పుడు మీరొక మంచి స్టాక్ కొన్నారు ఐటీలో. ఈ టైంలో. మంచి స్టాక్ అంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ అనుకోండి. మంచి స్టాక్ తీసుకున్నారు. హైలీ పెర్ఫార్మ్ స్టాక్ తీసుకున్న ఐటీ సెక్టార్‌లో ఉన్నారు మీరు. మీరు ప్రాఫిట్ మేక్ చేస్తారా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అవును. గదా! ఎందుకంటే సెక్టార్ వల్ల మీ రిటర్న్ ఎఫెక్ట్ అవుతుందా లేదా? అవుతుంది. అంటే బుల్ మార్కెట్‌లో ఏ వరస్ట్ స్టాక్ కెన్ గివ్ యూ ద బెస్ట్ రిటర్న్. ఎంతో కొంత రిటర్న్ అయితే ఇచ్చేస్తది. అండ్ బియరిష్ మార్కెట్‌లో ఈవెన్ సూపర్ స్టాక్ గూడా పడిపోతుంది. ఆ సెక్టార్ పని చేయకపోతే. ఓకే. ఇక్కడ మీకు లాస్ట్ డేటా పాయింట్స్ ప్రకారం ఏ సెక్టార్ బాగా పనిచేస్తుందో తెలిసిపోతుంది. కానీ ఫ్యూచర్‌లో ఏది పనిచేస్తుందో తెలుసుకోవడానికి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సొస్తది. దానికి కొంత డెడికేషన్ కావాలి. దానికి చాలా మంది దగ్గర టైమ్ గాని, పేషెన్స్ గాని ఉండదు.